ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే తెనాల నుంచి అంకుల్ వాళ్ళు వచ్చారు, వారికి కూడా మీ అందరికీ కుటుంబం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఈ ఆగస్టు మాసంలో మనందరం ఈ మొదటి ఆదివారంలోకి దేవుడు నడిపించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచుకుందాం. కాబట్టి ఈ సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. మహోన్నతుడ మహాగణుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభు మీరే తోడుగా నడిపించి సహాయం చేశారు. పాటల్లో ఆరాధనలో మీరే తోడుగా నడిపించారు. ఎందుకు పనికిరాను నన్ను నీ సన్నిధిలో ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి ప్రతి ఒక్క మాట ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ మాటలను బట్టి ప్రతి ఒక్క బిడ్డ హృదయానికి మీరు తాకున్నట్లుగా మీరు సహాయం చేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి ప్రభు. ఎక్కడ సాతాను దృష్టికి తండ్రి, ఎక్కడ అధికారం లేకుండా మీ కృప మీ సన్నిధి మా పైంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి. కాబట్టి మనం స్నేహితులుగా మీకు చాలామంది ఉండి ఉంటారు, కానీ నిజమైన స్నేహితుడు మాత్రం మన యేసయ్య. ఈరోజు మనం అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నాం. మరి మన యొక్క విశ్వాస జీవితంలో మనకు కావాల్సింది ఏంటి అన్నది మనం ఈరోజు వినబోతున్నాం. కాబట్టి భక్తి అనేది ప్రతి ఒక్కరం చేస్తాం కదండి. అందరం ఇంకా నిశ్శబ్దంగా ఉందాం. భక్తి అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు. విశ్వాసులు చేస్తారు, అవిశ్వాసులు చేస్తారు. కొంతమంది పండగలప్పుడే చేస్తారు, కొంతమంది రోజు చేస్తారు, కొంతమంది సమస్య వచ్చినప్పుడు చేస్తారు, కొంతమంది సమస్య వచ్చినా రాకపోయినా భక్తి అనేది చేస్తూనే ఉంటారు. కాబట్టి భక్తి అంటే ఏంటి? భక్తి అంటే చాలామంది పాటలు, ఆరాధన, వాక్యము ఇంతవరకే అనుకుంటాం కదండి. అనుకున్నారు ఎప్పుడన్నా? చర్చికి వెళ్తేనే భక్తి, చర్చికి వెళ్తేనే పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, మనం కూడా ప్రార్థన చేసుకుంటాం మన యొక్క సమస్యల గురించి. ఇంతవరకే భక్తి అని అనుకుంటూ ఉంటాం. అనుకున్నారు ఎప్పుడన్నా? అనుకున్నారా? ప్రార్థనకి వెళ్ళాం, ఈరోజు నేను ప్రార్థనకు వెళ్ళిపోయాను అనుకుంటాం, కానీ వచ్చిన తర్వాత ఎంతమంది నిద్రపోతున్నారో, ఎంతమంది వాక్యం వింటున్నారో అది మీకు మాత్రమే తెలుసు. ఒక ప్రక్క పాపం చేస్తాము, ఒక ప్రక్క భక్తిని కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి చర్చికి రాగానే విశ్వాసులు అనుకుంటూ ఉంటాం, ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతామో వెంటనే అవిశ్వాసులు అయిపోతూ ఉంటాం. ఈరోజు వాక్యం గుర్తుపెట్టుకొని వెళ్తే, మీరు దీన్ని పాటిస్తే మీరు ఖచ్చితంగా విశ్వాసులే. సరేనండి, వినటానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటున్నాను. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉండెను గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నదని ఆమె మారువేషం వేసుకొని మరి ఒకతే అయినట్టుగా వచ్చుచున్నదని గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలను. చాలండి. ఈరోజు మనం ఏమేమి అంశాలు చెప్పుకోబోతున్నామంటే, చిన్నతనంలో ఉండే భక్తి, అలాగే యవ్వన వయసులో ఉండే భక్తి, అలాగే ఇప్పుడు చాలామంది అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి మీడియం ఏజ్లో, మధ్య వయసులో ఉన్నవారి భక్తి, వృద్ధాప్యంలో ఉన్నవారి భక్తి, వీటి గురించి మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం అందరూ యవనస్తుల దగ్గర నుంచి చాలామంది ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వృద్ధాప్యంలో ఉండే భక్తి గురించి మనం చెప్పుకుందాం. వృద్ధాప్యం వచ్చేసిందంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే, నాలో శక్తి లేదమ్మా, నాకు ఇంకా పెద్ద ఆశలు కూడా లేవు, ఇంకా నేను ప్రార్థనకు వచ్చి ఏం చేస్తాను అని అంటూ ఉంటాం కదండి. ఇంకా నీరసం అయిపోతుంది, కానీ నోట్లో ఉన్న పవర్ మాత్రం తగ్గిపోదు. కూర్చొని మంచం మీద కూర్చొని చాలామంది ఎంత చక్కగా మాటలు చెప్తారు, అవునా కదండి. వయసు అంట శరీరానికి ఉంటుందంట, మనసుకు మాత్రం ఎప్పుడు యవ్వన వయసుగానే ఉంటుందంట. కాబట్టి శరీరం కుళ్ళిపోయిన మనసు మాత్రం ఎప్పుడు కుళ్ళిపోదంట. అవునండి, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి భక్తి, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూసాం, అహియా ప్రవక్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన భక్తిని ఏ విధంగా చేశాడంటే, నేను ముసలితనంలో ఉన్నాను, నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాను అని భక్తి చేయలే. భక్తి చేయకుండా మానవేల. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటూ ఉంటారంటే, నాకు కళ్ళు సరిగ్గా కనపడవు, ఏం చేయాలి, కళ్ళజోడు పెట్టాలి. ఇప్పుడు ఏదైనా వాక్యం చదవమన్నా యవనస్తుని ఎవరో ఒకరిని పిలిపించుకొని ఈ వాక్యం చదవమ్మా అని అడుగుతారా లేదా, ఈ పని చేసి పెట్టమ్మా అని అడుగుతారా లేదా? వృద్ధాప్యంలో ఉన్నవారు అడుగుతారు ఖచ్చితంగా. కానీ ఈ అహియా ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడంటే, వృద్ధాప్యంలో కూడా
చాలా నిష్ఠగా భక్తిని చేస్తూ ఉన్నాడు. నేను ముసలితనంలో ఉన్నానే, ఒక ప్రవక్త అన్న ఉద్దేశంలో ఉండి భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ఒకవేళ నిజంగా ఆయన భక్తి విడిచిపెట్టినట్లయితే ఆయనకు యెరోబాము భార్య వచ్చే సంగతి తెలుస్తుందా? అక్కడ మనం చదువుకుందాం. ఏం చదువుకున్నామంటే, వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను అని చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ కండ్లు కానరాని వాడై ఉండెను. నిజంగా ఆయన సరిగ్గా భక్తి చేయకపోతే, ఆయన కళ్ళు కనిపించకపోయినా ఆయన అక్కడ దేవుని ద్వారా ఏం పొందుకున్నాడు? చూసే ధన్యతను దేవుడు ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది వృద్ధాప్యంలో ఉన్నారని, చాలామంది నా వయసు అయిపోయిందని భక్తిని విడిచిపెట్టేవారు కూడా చాలామంది. ఇక్కడ అహియా ప్రవక్త భక్తిని కాపాడుకుంటున్నాడు. కండ్లు కానరాని వాడైనా, కళ్ళు సరిగ్గా కనపడకపోయినా దేవుని ఆత్మతో నింపబడి ఆయన దగ్గరికి వచ్చేవారు మోసం చేసేవారా, మంచి బుద్ధితో వస్తున్నారా, చెడు బుద్ధితో వస్తున్నారా అని ఆ వయసులో కూడా కనుగొనగలిగే శక్తిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అహియా ప్రవక్త ముసలితనంలో ఉండి కూడా చాలా మంచి భక్తిని చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ముసలితనంలోకి వచ్చేస్తున్నారు, వృద్ధాప్యంలోకి వచ్చేస్తూ ఉన్నారు. భక్తిని విడిచిపెట్టద్దు. ఎందుకంటే మనం భక్తిని విడిచిపెట్టకుండా జీవిస్తే దేవుని యొక్క శక్తి మనలో ఎప్పుడూ ఉంటుంది. మనల్ని మనం ఎప్పుడు మోసపరచుకోలేం. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు మోసపరచలేం. కాబట్టి ఈ రోజున అహియా ప్రవక్తలాగా మనం భక్తి చేస్తున్నామా? అహియా ప్రవక్తలాగా మనం ఇంకా నిష్ఠగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? ఆయన ఇంకా విడిచిపెట్టకుండా, వ్యర్థమైన ఆలోచన లేకుండా దేవుని ఆత్మతో బహుగా ఆయన నింపబడ్డాడు. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నవారు భక్తి ఎలా ఉండాలంటే, అంతం వరకు నమ్మకంగా భక్తి అనేది చేయాలి. అప్పుడు మనం ఎక్కడ మోసపోము. దేవుని ఆత్మ మాత్రం ఎప్పుడు మనలో ఉంటూ దేవుడు మనం బ్రతికిస్తూ ఉంటాడు. ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 12వ వచనము. కాబట్టి ఇక్కడ మనం రెండో వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. యవనస్తుడు ఈ యొక్క దానియేలు యవనస్తుడు. కాబట్టి ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, భక్తి చేస్తూ ఉన్నాడు. ఒక ప్రక్క నోటిని ఏం చేసుకున్నాడు? అదుపులో పెట్టేసుకున్నాడు. ఏం చేశాడు అక్కడ? 10 దినాలు ఏం తిన్నాడు? శాకాహారాన్ని ఆయన తిన్నాడు. కాబట్టి ఆయన ఏం చేయలేదు, విశ్వాస జీవితంలో ఆయన ఒక ప్రక్క దేవునికి ప్రార్థన చేస్తూ, ఈయన ఏం చేసేవాడంటే ఎప్పుడు ఒక గంటను ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఈయన ఒక హిస్టరీ మనందరికి తెలిసిందే. కాబట్టి ఒక ప్రక్క భక్తిని చేస్తూ నోటిని కప్పుకున్నాడు, నోటిని అదుపులో పెట్టుకున్నాడు, మాంసాహారం జోలికి వెళ్ళలేదు. కాబట్టి ఒక ప్రక్క భక్తిని విడిచిపెట్టలేదు, తన నోటికి వ్యర్థమైన వాటిని తన నోటిలోని కూడా రానివ్వలేదు. చూడండి, యవ్వనకాల సమయంలో ఎంత జాగ్రత్తగా ఈ యొక్క దానియేలు ఉన్నాడు, ఎంత జాగ్రత్తగా నోటిని కట్టుబెట్టుకున్నాడు, ఎంత జాగ్రత్తగా భక్తిని కొనసాగిస్తున్నారు కదా. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, మరి ఈ భక్తిని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఒక ప్రక్క భక్తి చేస్తానే ఉన్నారు, ఒక ప్రక్క పాపం కూడా చేసేస్తూనే ఉన్నారు. ఇంకొక మాట కూడా మనం చదివేసుకోండి. కాబట్టి యోబు గ్రంథము 31వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము. అలాగూ చేసిన ఎడల చదవండి. 31:2 అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమయ్యను? దానికంటే మనం పైన చూస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును. చాలండి, ఇక్కడ మీడియం వయసులో ఉన్న వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇతనికి పెళ్ళైపోయింది, యోబుకి పిల్లలు ఉన్నారు, భార్య కూడా ఉంది. మనం ఒక మధ్య వయసులో ఉన్న వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఏం చేయలేదు, భక్తిని మరలా విడిచిపెట్టలేదు. చాలా జాగ్రత్తగా తన కన్ను గురించి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, నా కన్నుతో కన్యకను ఏ విధంగా నేను చూస్తాను. ఎంత అద్భుతమైన మాట. నిజంగా పాపాన్ని విసర్జించడమే భక్తి అంట. పాపాన్ని విసర్జించడమే భక్తి. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి గురించేమో అహియా ప్రవక్త, ఏ వయసులో ఉన్నాడు? వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇంకొకరి గురించి చదువుకున్నాం, దానియేలు ఏ వయసులో ఉన్నాడు? యవ్వనకాల సమయంలో ఉన్నాడు. 3వ వ్యక్తి గురించి మనం చదువుకున్నాం. ఎవరి గురించి? యోబు గురించి చదువుకున్నాం. ఆయన ఏ వయసులో ఉన్నాడు? మధ్య వయసులో ఉన్నాడు. అహియా ప్రవక్త ఏమో వృద్ధాప్యంలో భక్తి విడిచిపెట్టలేదు, యవనస్తుడైన దానియేలు భక్తిని విడిచిపెట్టలేదు, మధ్య వయసులో ఉన్న యోబు కూడా భక్తిని విడిచిపెట్టలేదు. కాబట్టి వీళ్ళ ముగ్గురిని మనం చూస్తూ ఉంటే, వారు ఏం చేయలేదంటే భక్తిని చేస్తూనే పాపాన్ని విసర్జించారు, భక్తిని చేస్తూనే పాపానికి దూరంగా ఉన్నారు, భక్తిని చేస్తూనే మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. అహియా ప్రవక్తకు భక్తి చేస్తున్నందుకు ఏదైనా మోసం జరిగిందా? జరగలేదు. యెరోబాము భార్య దొరికిపోయింది. అలాగే దానియేలు పాపాన్ని విసర్జించుకొని దేవునికి అయిష్టమైనది విడిచిపెట్టి భక్తి చేస్తున్నందుకు ఏమైనా నష్టపోయాడా? నష్టపోలేదు. అలాగే యోబు ఏం చేశాడు?
కన్యకను ఏ విధంగా చూస్తాను అన్నాడు, అలాగే విశ్వాస జీవితంలో కూడా ఎక్కడ దేవునికి విరుద్ధమైన మాట మాట్లాడలేదు. అక్కడ కూడా భక్తిని ఏం చేశాడు, జాగ్రత్తగా కాచుకొని ఉన్నాడు. ముగ్గురు గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. కాబట్టి భయముతో చేసే భక్తి దేవుని హృదయాన్ని కదిలిస్తుందంట. భక్తి ఎలా చేయాలంట, భయముతో మనం చేస్తే దేవుని యొక్క హృదయాలు కదిలించబడతాయంట. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది చర్చికి వస్తే చాలు, ప్రార్థనకి అటెండ్ అయితే చాలు, ఉపవాసం కఠినంగా ఉంటే సరిపోద్ది అని అనుకునేవారు చాలామంది. కానీ ప్రార్థనకు వచ్చి దేవునికి మనం ప్రార్థిస్తున్నామా, మన పాపాలను విడిచిపెడుతున్నామా, వ్యర్థమైన మాటలు రాకుండా మన హృదయాన్ని కాచుకుంటున్నామా, మన నోటిని కాచుకుంటున్నామా లేదో మనం ఏం చేయాలంటే పరిశీలన మనం చేసుకోవాలి. ఇక్కడ యథార్థంగా భక్తి చేస్తున్నందుకు ఎక్కడైనా మోసపోయినట్లు మనం చూడలేదు. కాబట్టి ఈరోజు పద్దాక మనం మోసపోతున్నామంటే, అనుదినం మనం మోసపోతున్నామంటే, ఈ రోజుకి ఇంకా కార్యాలు జరగని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా కార్యాలు జరగట్లేదంటే ఎక్కడో భక్తిని విడిచిపెట్టి పాపాన్ని మన హృదయంలోకి మనం చేర్చుకున్నట్లే. కాబట్టి ఈరోజు దానియేలు వంటి భక్తి చేస్తున్నామా, యోబు వంటి భక్తి చేస్తున్నామా, అహియా ప్రవక్త వంటి భక్తి మనం చేస్తున్నామా అన్నది మనకు కావాలి. ఇంకొక చిన్న వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమీ ఉన్నదో లేదో విచారించిన వాడు కాడు. చాలండి, ఇక్కడ యోసేపు గురించి మనం చూస్తూ ఉన్నాం. యవనస్తులకి చెప్పాలంటే అసలు భయం అనేది ఉండదు. భక్తి ఎలా చేయాలో తెలీదు, భయము కలిగి ఎలా దేవుని సేవలో ఉండాలో కూడా తెలీదు. అలాంటిది ఈ యొక్క యోసేపు తెలియని ప్రాంతంలో ఉంటున్నాడు. తల్లిదండ్రుల దగ్గర లేరు. తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా ఆయన తన యొక్క విశ్వాస జీవితాన్ని, తన యొక్క పవిత్రతను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు దూర ప్రాంతం వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు, జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. భక్తి చేస్తున్నారో లేదో తెలీదు, భయంగా ఉంటున్నారో లేదో తెలీదు, పవిత్రత కాపాడుకుంటున్నారో లేదో మనందరికీ తెలీదు. కానీ దైవజనులకి మనం బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉంటే వారు చేసే పాపాలన్నీ మీకు కనపడతాయి. మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డలకు ఫోన్ చేసి ఎంతకాలం అయింది కనుక్కుంటున్నారా, ఎలా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారా అని మీరు కనుక్కుంటున్నారా లేదా? కనుక్కోవాలి మనం ఎప్పటికప్పుడు. దూర ప్రాంతంలో ఉంటున్నాడు, జాబ్ చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎంతవరకు మనం చూడకూడదు. ఎలా ఉంటున్నావు, నీ భక్తి ఎలా ఉంటుంది, ప్రార్థన చేసుకుంటున్నావా, ఒక టైం పెట్టుకో. వారి యొక్క టైమింగ్స్ కూడా మనం కనుక్కుంటూ ఉండాలి. ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు, ఈ టైంలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా లేదా అని మనం ఎప్పటికప్పుడు కనుక్కుంటా ఉండాలి. మరి యోసేపు అంత కఠినంగా తన యొక్క పవిత్రతను, తన యొక్క విశ్వాస జీవితాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడంటే నిజంగా ఏదో మనసులో బలమైన ఆత్మతో ఆయన నింపబడ్డాడు. కాబట్టి ఈరోజు యవ్వన కాల సమయంలో చాలామంది ఉంటున్నారు మీ బిడ్డలు. కాబట్టి మనం ఏం చేయాలంటే వారి కోసం మనం ఎప్పుడూ ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. ఎక్కడ మనం మోసపరచబడకూడదు, వారిని ఎక్కడ పాపంలోకి మనమే దించకూడదు. మనం ఎప్పటికప్పుడు భయం అనేది మనం చెప్పుకుంటూ ఉండాలి. యోసేపు యొక్క జీవితంలో జాగ్రత్తగా బ్రతికినందుకు, పాపాన్ని విసర్జించుకున్నందుకు ఎక్కడైనా మోసపోయాడా? మోసపోలేదు. దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు, ఉన్నతమైన స్థానంలో ఆయన్ను నిలబెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యవనస్తులు ఎక్కువగా ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయము లేని భక్తి వ్యర్థము. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దూర ప్రాంతంలో ఉన్నా కదా, నా పాపం ఎవరు చూస్తారు, నా యొక్క వ్యసనాన్ని ఎవరు చూస్తారు, నా యొక్క హృదయాన్ని ఎవరు చూస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ రహస్యమైనది ఏది దాగి ఉండదు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదండి. పాపం చేస్తూ భక్తి చేస్తే దానికి వాల్యూ అనేది ఉండదు, దేవుడు దానికి ప్రతిఫలం కూడా ఇవ్వరు. అప్పుడు మీరు ఒక క్వశ్చన్ నన్ను అడగచ్చు. ఏం అడగచ్చు అంటే, దేవునికి కావాల్సింది ఆత్మ కదా, శరీరం అవసరం లేదు కదా అని మీరు అడగచ్చు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మన యొక్క ఆత్మలే కదా పరిశుద్ధ ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళేది, పరలోకం వెళ్ళేది, శరీరాలు వెళ్ళవు కదా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. కాబట్టి మీరు అంటారనే నేను ఒక వాక్యం తీసుకొని మీ మధ్యలోకి వచ్చా. పాపము చేసేది శరీరంతో అయినా ఆత్మ మరి దేవునికి కావాలి కదా, ఈ శరీరము ఎందుకు అవసరం లేదు మీరు అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాటను మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఈ వాక్యాన్ని మనందరం చదవాలి. ఒకవేళ బైబిల్ తీయలేని వారు ఉన్నట్లయితే మీరు కూడా వినాలని మనం చేస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇక్కడ ఏం చదువుకున్నాం? విలువ పెట్టి కొనబడిన వారం కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. వాక్యం మీ అందరు గుర్తుంచుకోవాలి. ఒకసారి మీరు కూడా చెప్పండి. విలువ పెట్టి కొనబడిన వారం కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. గుర్తుంచుకోండి ఈ వాక్యం, ఓకేనా? మీ యొక్క అంతం వరకు ఉపయోగపడుతుంది. విలువ పెట్టి కొనబడిన వారం అంట. దేవుడు కేవలం ఆత్మనే కొనలేదు, మన యొక్క శరీరాన్ని కూడా దేవుడు కొన్నాడు. కేవలం రక్తం మాత్రమే చిందించాడా?
శరీరం కూడా నలిగిపోయింది మన కోసం. కాబట్టి అలాంటి అద్భుతమైన ప్రేమను వదులుకోవటానికి ఈరోజు మనం ఏ పాటి వారం? అంత గొప్ప ప్రేమను, అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేసినందుకు ఈ యొక్క శరీరాశల కోసం మనం ఎందుకు ప్రాకులాడుతున్నాం? కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన యొక్క పవిత్రతతో కూడా దేవుని స్తుతించాలి. మన యొక్క దేహాన్ని ఎప్పుడు దేవునితో మహిమపరుస్తూ ఉండాలి. పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది బాయ్స్ ఏం చేస్తూ ఉంటారు? యవనస్తులు ఇటు కొంచెం కటింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఎందుకు? కొంతమంది చిరాగ్గా ఉంటుందని చేయించుకుంటూ ఉంటారు, కొంతమంది స్టైల్గా చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ 2 గీతలు, ఇక్కడ 2 గీతలు. మీ అబ్బాయిని చూసారు ఎప్పుడన్నా? చూసే ఉంటారుగా. కాబట్టి ఇక్కడ కటింగ్ చేయించుకుంటారు, తర్వాత ఎవరి కోసమో చేయించుకుంటారు, తర్వాత పెళ్ళైన తర్వాత ఇది ఉండదు, ఇదంతా ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయింది? బరువు బాధ్యతలు ఎక్కువైపోయి ఖాళీ అయిపోద్ది. కాబట్టి ఎవరి కోసమో మనం ఈరోజు మన యొక్క అందాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటే, ఎవరి కోసమో మన యొక్క అందాన్ని త్యాగం చేస్తే మొత్తము ఖాళీ అయిపోద్ది. అప్పుడు నువ్వు వెళ్ళి మొత్తం తీపించుకోవాలన్నా ఏమీ ఉండదు, ఎన్ని ఆయిల్స్ రాసినా పెరగు. కాబట్టి మన యొక్క యవ్వన కాల సమయంలో మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో మీ యొక్క యవనస్తులు, మీ యొక్క బిడ్డలు ఎలా ఉన్నారు? ఎప్పుడైనా ఫోన్ చేసి కనుక్కుంటున్నారా? ఎలా ఉంటున్నారో కనుక్కుంటున్నారా? మీరు ప్రార్థన చేసుకుంటున్నాం అని కనుక్కుంటున్నారా? కాబట్టి మనం ఎప్పటికప్పుడు వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. కాబట్టి సౌందర్యము వ్యర్థము, అందము మోస్కరము, సౌందర్యము వ్యర్థము అన్నమాట మనందరికీ తెలిసింది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చివరిలో ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందాన్ని కప్పుకుంటే కాపాడబడతాము, అందాన్ని విప్పివేయబడితే దోచుకొని పడతామండి. అందాన్ని కాపాడుకుంటే ఏమైంది? కప్పుకుంటే కాపాడబడతాము, అందాన్ని విప్పుకుంటే దోచుకొని పడతామంట. కాబట్టి కప్పుకోవటం మన చేతిలో ఉంది కదండి. కప్పుకోవటం మన చేతిలో ఉంది. నువ్వు కాపాడబడాలంటే, నీ బిడ్డ కాపాడబడాలంటే మనం ఎప్పటికప్పుడు భయం అనేది మనం చెప్తా ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో పాపంలో పడిపోయి మరి మంచిగా ఉన్న జీవితాలు ఎక్కడా లేవు. ఎక్కడో చోట మోసపోతూ ఉన్నారు, ఎక్కడో చోట అందరూ నష్టపోతూనే ఉన్నారు కదండి. మరి ఈ యొక్క యవ్వనకాల సమయంలో చాలామంది పాపంలో పడిపోయి ప్రాణాలను తెగిచ్చేస్తూ ఉన్నారు. మరి చనిపోవాలన్న ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది కదండి. చనిపోవాలన్న ఆలోచనకి ఎందుకు వస్తుంది? జీవితం మీద విరక్తి వచ్చా? లేకపోతే ఏదన్నా ఎక్కడన్నా మోసపోయారా? ఎక్కడన్నా దిగులుగా ఉన్నారా? ఎక్కడన్నా మన దేవునికి దూరం అయితే చనిపోవాలన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం క్రొత్త నిబంధనలో ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. ఏం చూస్తూ ఉంటామంటే, అక్కడ పాపము పరిపక్వమై మరణాన్ని కంటదంట. మరణం ఎందుకు కంటుంది? పాపం ఉండబట్టే కదా. పాపం ఉంటేనే కదా చనిపోవాలని ఆలోచనలు వచ్చేది. పాపం ఉంటేనే కదా ఈ లోకంలో ఇంకా నేను బ్రతకను అనుకునేది. నువ్వు నిజంగా విశ్వాసం ఉంటే, నిజంగా మనలో సరైన భక్తి ఉంటే మనకి ఎప్పుడు చనిపోవాలన్న ఆలోచనే రాదు. ఎందుకు వస్తుందంటే మనం ఇంకా పరిపూర్ణంగా దేవుల్లో మనము లేపబడలేదు. మంచి ఆ యొక్క ఆత్మను మనం ఇంకా పొందుకోలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు యవనస్తులకి చాలామంది ఆలోచనలు వస్తూ ఉంటాయి, పాపానికి ప్రేరేపిస్తూ ఉంటారు. చాలామంది ఈరోజు యవనస్తులు పాపానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు పాపంలో ఇంకా ప్రేరేపించబడుతున్నామంటే మోర్ దాన్ 150 హై స్పీడ్లో మనం వెళ్ళిపోవాలి. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టర్న్. మనం వెంటనే మనం ఏం తీసుకోవాలంటే యూటర్న్ అనేది మనం తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకోకపోతే మనం ఏం చేయబడతాం? పడతాం. దోచుకుంటే ఇంక అక్కడ ఏం ఉండదు, నష్టపోయినట్లే. పవిత్రత ఒక్కసారి మనం కాపాడుకోబడితే ఇంకా మన యొక్క జీవితం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి డాడీ ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే, మీరు త్రాగితే మీకు పిల్లను కూడా ఎవరంటూ ఉంటారు. త్రాగితే మన నోరు అబద్ధం చెప్పచ్చు, కానీ మన యొక్క శరీరం అబద్ధం చెప్తుందా? శరీరం అబద్ధం చెప్తుందా? మన నోటి మాట అబద్ధం చెప్పిన మన శరీరము అబద్ధం చెప్పదు. ఎందుకంటే ఎక్కడో ఉండరు శత్రువులు, మన దగ్గరే ఉంది శత్రువు. ఎక్కడుంది? మన శరీరమే మన శత్రువు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఏంటి పరిస్థితి అంటే, లోపల ఏం బాగాలేదండి అంటారు. నువ్వు అబద్ధం చెప్పొచ్చు. ఏంటి సంగతి, మరి ఏమైందో తెలియదు, గ్యాస్ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. మరి స్కానింగ్ తీస్తే లోపల ఉంటుంది కదా, ఎక్కడో చోట పేరుకుపోయి ఉంటుంది. వెంటనే పేరెంట్స్కి చెప్పేస్తారు, మీ పిల్లవాడు త్రాగాడు, మీ పిల్లవాడు ఇది చేశాడు. ఇంకా ఏమైపోద్ది? శరీరమే మన యొక్క పాపాన్ని బయట పెట్టేస్తుంది. కాబట్టి మన మాట అబద్ధం చెప్పినా మన బాడీ, మన యొక్క శరీరం అనేది ఎప్పుడూ అబద్ధం చెప్పదు. కాబట్టి మన శరీరాన్ని మిత్రులుగా ఉంచుకోవాలంటే మన చేతిలోనే ఉంది, శత్రువుగా మార్చుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. కాబట్టి ఈరోజు భయము లేని భక్తి దేవుడు వ్యాలిడ్ చేయడు, పాపం ఉన్న భక్తిని దేవుడు వ్యాలిడ్ చేయడు, వ్యర్థమైన మాటలు ఉంచుకొని ఆ యొక్క చేసే భక్తిని దేవుడు వ్యాలిడ్ చేయరు. కాబట్టి మన యొక్క భక్తి ఎలా ఉండాలంటే పాపాన్ని విసర్జించుకునే విధంగా ఉండాలి. ఒక విషయంలో నేను చాలా సంతోషపడతానండి, చాలా సంతోషిస్తూ నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఏ విషయంలో అంటే, మరి మా డాడీకి 10th క్లాస్ చదువుతున్న టైంలోనే మా డాడీ మా తాతయ్య గారిని కోల్పోయినట్లు మాకు చెప్పారు. అయితే మరి అప్పటి నుంచి చాలామంది 6 or 7 మెంబర్స్ వాళ్ళు ఉన్నారు. మనం 2 3 ఉన్నాం కదండి. అయితే వాళ్ళు మొత్తం 6.
6గురు, మరి 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అయితే అప్పటి నుంచి మరి నాయనమ్మ పెంచుకుంటూ రావటం అంటే కష్టమే. ఒక అబ్బాయికే నానా తిప్పలు పడతా ఉంటున్నాం, మారు మనసు పొందేదాకా కష్టపడతా ఉన్నాం, ఎంత ఏడ్చుకొని ఉంటారు. మరి నాయనమ్మే అలా ట్రీట్ చేసుకుంటూ దేవునిలో ఉంచుకుంటూ మరి తీసుకొచ్చారంటే మరి నిజంగా దేవుని యొక్క కృపే. మరి తండ్రి ప్రేమ దొరకని వారు కూడా చాలామంది ఉన్నారు కదండి. మరి తండ్రి ప్రేమ లేకపోయినా, తండ్రి భయం చెప్పకపోయినా, తల్లిలాగే తండ్రిలాగే మరి దేవుని భయం ఉంటూ, మరి తల్లి అడుగుజాడలో ఉంటూ దేవుని భయంతో ఉంటూ మరి కొనసాగుతూ వచ్చారు. చాలామంది తండ్రి లేరని పొలం పనులకు వెళ్ళిపోయి చదువు మానేసిన వారు కూడా చాలామంది. మరి నాయనమ్మ ఆ విధంగా ట్రీట్ చేసుకుంటూ ఏ పాపంలో పడిపోకుండా యవ్వన వయసును జాగ్రత్తగా కాచుకొని కాపాడుకుంటూ వచ్చి సివిల్ ఇంజనీర్ చేసి ఈరోజు ఆ యొక్క జాబ్ చేయకుండా మరలా సేవకు రావటం అంటే నిజంగా ఎంత గొప్ప విషయమో నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎందుకంటే పాపం ఒక్కసారి ఇంట్లో తల్లి లేకపోతేనే పాపం చేయడానికి బిడ్డలు వెళ్ళిపోతూ ఉంటారు, ఆడుకోవటానికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా మరి అంత జాగ్రత్తగా బ్రతికారంటే కుమారులు మరి దేవుని యొక్క కృపే. మరలా వారి పెళ్ళిళ్ళయ్యి మంచి జీవితాలను కాపాడుకుంటూ దేవుడిచ్చిన బిడ్డలను భార్యలను కాపాడుకుంటూ మరి ఎంతో జాగ్రత్త తన యొక్క విశ్వాస జీవితాన్ని నడుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు తల్లి యొక్క ప్రార్థన బిడ్డలకి ఎంతో అవసరం. కాబట్టి మనం ఎప్పుడు ఎలాంటి భక్తి చేయాలంటే గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. వీధిలో సాక్ష్యం ఉందా? ఉండదు. గదిలో ప్రార్థన లేదు, మదిలో ప్రార్థన లేదు, ఇంకా వీధిలో సాక్ష్యం ఏముంటుంది? ఉండదు. కాబట్టి మనకున్న వీధిలో, మనకున్న సంఘంలో, మనకున్న ఊరిలో మంచి సాక్ష్యము మనకు కలిగి ఉండాలంటే గదిలో ప్రార్థన, మదిలో వాక్యం అనేది ఖచ్చితంగా ఉంటే మూడో దానికి మనం వెళ్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్తాం? వీధిలో సాక్ష్యం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం 30 దినాలు ఉపవాస ప్రార్థనలు మొన్నటిదాకా జరిగినాయి. కాబట్టి భక్తిని ఎంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, భక్తిని ఎంతవరకు జాగ్రత్తగా పాపంలో పడిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అన్నది మనం ఎప్పుడూ ఆలోచించుకోవాలి. కాబట్టి మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ అహియా ప్రవక్త వంటి వయసులో మీరున్నారా, దానియేలు వంటి వయసులో మీరున్నారా, యోబు వంటి వయసులో మీరున్నట్లయితే వారు చేసిన భక్తిని ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. రోజు నేను యోబు వయసులో ఉన్నాను, దానియేలు వయసులో ఉన్నాను, అహియా ప్రవక్త వయసులో ఉన్నాను, నా దేవుని ఆత్మతో నేను నింపబడుతున్నానా, పాపాన్ని విసర్జించుకునే మనసు మనలో ఉందా అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనం పడిపోకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇంకొక చివరిగా మనం ఒక వాక్యం చదువుకుందాం. ఏంటంటే మరి శరీర ఆశలు చాలామందికి వచ్చేస్తూ ఉంటాయి. పాపాన్ని విసర్జించుకునే మనసు మనకు రాదు. భక్తి చేస్తానే ఉంటాం, ఒక ప్రక్క పాపాన్ని మనం చేస్తూనే ఉంటాం. వారికి కూడా దేవుడు ఒక అద్భుతమైన మాటను రాయించారు. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారు, ఇక్కడి నుంచి అందరం జాగ్రత్తగా విందాం. చదవక. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఒకవేళ వినని వారు ఉంటే మరలా విందాం. శరీరాలను నెరవేర్చుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనద్దు. మరి దేవుడు ఎంత అద్భుతమైన మాటలను మరి దేవుని గ్రంథంలో రాయించారు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ మనం ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుదాం, మంచి భక్తిని చేద్దాం, యథార్థమైన భక్తిని చేద్దాం, ఎక్కడ మనం వ్యర్థమైన ఆలోచన పెట్టకుండా దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం చిన్న ప్రార్థన మనం చేసుకుందాం.